Hi students, good morning to one and all. Now welcome back our favorite video channel HGVS BRK. So ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ 2023 సొల్యూషన్స్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్ నుంచి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. సో ఇందులో మనకి డెడ్ ఈజీగా సమ్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఇచ్చేటటువంటి మోడల్స్ ఏంటి అంటే టు ఫైండ్ ఆర్డర్ అండ్ డిగ్రీ దీని మీద ప్రాబ్లం ఇస్తున్నారు. అలాగే సెకండ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే థర్డ్ వన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ నుంచి సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే హోమోజీనియస్ తర్వాత వాళ్ళు నాన్ హోమోజీనియస్ తర్వాత ఫైనల్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 6 మోడల్స్ ఉన్నాయి. ఆర్డర్ అండ్ డిగ్రీ, ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలానే వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఈ 6 మోడల్స్ నుంచి మనకి మినిమం 3 or 4 సమ్స్ ఇవ్వడం జరుగుతుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి. సో 3 కానీ 4 సమ్స్ కానీ ఇస్తున్నారు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గమనించినట్లయితే. సో అందులో భాగంగా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మనకి ఇచ్చేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఈ రెండింటి నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా వీటిపైన మనం ఫోకస్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే y ఈక్వల్ y ఆఫ్ x ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ dy by dx ఈక్వల్ టు x మైనస్ y cos x బై 1 ప్లస్ sin x అని ఇచ్చారు. అలానే ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడానికి y ఆఫ్ pi బై 2 వాల్యూ pi స్క్వేర్ బై 8 అని ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మనం ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ y ఆఫ్ pi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి దాన్ని తీసుకుందాం. ఏమి ఇచ్చారు? dy by dx ఈక్వల్ టు x మైనస్ y cos x బై 1 ప్లస్ sin x అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెపరేట్ చేద్దాం. దీన్ని x బై 1 ప్లస్ sin x అలానే మైనస్ y cos x బై 1 ప్లస్ sin x కింద రాసుకుందాం. సో ఇప్పుడు ఈ మైనస్ y cos x బై 1 ప్లస్ sin x ని లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చినట్లయితే ఏ విధంగా రాద్దాం? dy by dx ప్లస్ cos x బై 1 ప్లస్ sin x ఇంటూ y కింద రాయండి. రైట్ సైడ్ వాల్యూ x బై 1 ప్లస్ sin x అలానే వచ్చింది. సో దిస్ ఈస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మోడల్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx ప్లస్ py ఈక్వల్ టు q ఫార్మ్. సో ఇక్కడ p వాల్యూ cos x బై 1 ప్లస్ sin x, q వాల్యూ రైట్ సైడ్ వాల్యూ x బై 1 ప్లస్ sin x అవుతుంది. సో ఆ మోడల్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ p dx అవుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే e పవర్ ఇంటిగ్రల్ p యొక్క వాల్యూ y యొక్క కోఎఫిషియంట్. సో cos x బై 1 ప్లస్ sin x అని ఇవ్వడం జరిగింది. సో క్లియర్ గా గమనించండి దీని వాల్యూ e పవర్ cos x బై 1 ప్లస్ sin x దీనికి ఇంటిగ్రేషన్. సో 1 ప్లస్ sin x యొక్క డెరివేటివ్ cos x అవుతుంది. 1 డెరివేటివ్ 0, sin x డెరివేటివ్ cos x. సో f dash x బై f of x ఫార్మేషన్ లో ఉంది. డైరెక్ట్ గా దీని ఫార్ములా log mod x e పవర్ log ఆఫ్ 1 ప్లస్ sin x. నా ఇక్కడ కూడా బేస్ e ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్ మనం ఏమని రాయొచ్చు? 1 ప్లస్ sin x అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. Now here to find solution, our solution is the general solution of then some equation 1 అనుకుందాం. equation 1 is y into integrating factor equal to integral of q into integrating factor into dx అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూస్ తెలుసు ఆల్రెడీ. y into integrating factor 1 plus sin x అని ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ.
దట్ ఈక్వల్ q యొక్క వాల్యూ రైట్ సైడ్ మనకి కాన్స్టెంట్ x by 1 plus sin x ఉంది. రైట్ సైడ్ q యొక్క వాల్యూ x టర్మ్స్ లో x by 1 plus sin x, అలాగే ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ 1 plus sin x, సో 1 plus sin x రాసుకుందాం ఇంటూ dx. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి x dx వస్తుంది, దానికి ఇంటిగ్రేషన్ x square by 2 plus c అవుతుంది. సో ఈ విధంగా మనకి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఈక్వల్ టు y into 1 plus sin x equal to x square by 2 plus c. So but here to find the value of integral constant c. Now using the condition y of pi by 2 equal pi square by 8. So since y of pi by 2 equal to pi square by 8 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ x అవుతుంది, ఈ వాల్యూ y అవుతుంది. సో ఇందులో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ pi square by 8 into 1 plus sin pi by 2 అవుతుంది, x కాబట్టి pi by 2. అలాగే రైట్ సైడ్ వాల్యూ x స్క్వేర్ అంటే 1 by 2 into pi by 2 whole square plus 2. సో క్లియర్ గా గమనించండి, sin pi by 2 1 plus 1 2, సో 2 pi by 8 అవుతుంది. ఇక్కడ మనకి 2 pi by 8 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే pi square by 8 అవుతుంది ప్లస్. సో ఇప్పుడు c యొక్క వాల్యూ pi square by 8 మైనస్ 2 pi by 8, ఇది పక్కన పెట్టు. అలానే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ y of pi. సో y of pi ఈక్వల్ టు ఇందులో వేసేసుకోండి, y of pi ఈక్వల్ టు, సో y ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు, y into 1 plus sin pi ఈక్వల్ టు x వాల్యూ pi కాబట్టి pi square by 2 ప్లస్ c వాల్యూ pi square by 8 మైనస్ 2 pi by 8. సో ఇక్కడ గమనించినట్లయితే y into 1 plus sin pi వాల్యూ 0 ఈక్వల్ టు pi square by 8 2, దీనికి LCM ఏమో 8 అవుతుంది, 4 pi square, సో ప్లస్ pi square మైనస్ pi by 4 అవుతుంది. సో 5 pi square by 8 మైనస్ pi by 4. సో y into 1 plus 0 అంటే y equal 5 pi square by 8 minus pi by 4. So this is the solution for this question. సో ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ అర్థం చేయండి, y యొక్క వాల్యూ pi square by 8 ఇచ్చారు, మనకి pi by 8 తీసుకున్నాం. సో ఇది pi square by 8 కాబట్టి 2 pi square by 8 అవుతుంది. 2 pi square by 8 నుంచి pi square by 8 తీసేస్తే మనకు ఓన్లీ pi square by 8 ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 2 pi by 8 అనేది ఉండదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా దీని వాల్యూ 5 pi square by 8 ఓన్లీ. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ y of pi. y of pi వాల్యూ 5 pi square by 8 అనేది వచ్చింది. సో జాగ్రత్తగా మనం చేసుకుంటే ఈజీగా మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. If a curve passing through the point 1, 2 and has the slope of its tangent is 1 minus 1 by x square at a point x, y, then equation of that curve is. సో కర్వ్ యొక్క ఈక్వేషన్ మనం కనుక్కోవాలి. ఆ కర్వ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఆ కర్వ్ కి ఉన్నటువంటి టాంజెంట్ x, y అనే పాయింట్ దగ్గర టాంజెంట్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, ఆ టాంజెంట్ సంబంధించినటువంటి స్లోప్ 1 minus 1 by x square అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని అప్లై చేసుకుని కర్వ్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ ఈజీ సమ్ ఇది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ద స్లోప్ ఆఫ్ ఇట్స్ టాంజెంట్. జనరల్ గా మనకి టాంజెంట్ స్లోప్ ని డెరివేటివ్ ఆఫ్ దట్ కర్వ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో గివెన్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ at p of x, y is, we can take dy by dx equal to 1 minus 1 by x square అని తీసుకుందాం. సో దీన్ని ఏం చేద్దాం, dx అని పంపించినట్లయితే dy equal to 1 minus 1 by x square into dx అవుతుంది. సో క్లియర్ గా గమనించండి, దిస్ ఈస్ ద వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో ఇక్కడ వేరియబుల్ సెపరబుల్స్ ని సెపరేట్ చేయడం వల్ల dy equal 1 minus 1 by x square into dx. సో డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని ఇంటిగ్రల్ dy equal to
ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో క్లియర్గా దీని వాల్యూ వై, ఇక్కడ మనకి 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్, అలాగే ఇది ప్లస్ 1 బై ఎక్స్ అవుతుంది. మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1. సో ప్లస్ 1 బై ఎక్స్ అవుతుంది ప్లస్ సి. సో దిస్ ఈస్ ద కర్వ్. సో ఇక్కడ మనకి సి యొక్క వాల్యూ కనుక్కోవడానికి దిస్ కర్వ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2. ఇఫ్ ఏ కర్వ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అంటే దిస్ కర్వ్, ఈ కర్వ్ 1, 2 కూడా పాస్ అవుతుంది అంటున్నాను. సిన్స్ above curve passes through 1, 2. ఇందులో వేసుకున్నట్లయితే y వాల్యూ 2 ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 1 ప్లస్ c. సో దీనిలో ఏమొస్తుంది మనకి c వాల్యూ 2 మైనస్ 2 దట్ ఈక్వల్ 0. సో ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c వాల్యూ 0 వచ్చింది. దీన్ని తీసుకొని ఇందులో వేయండి. therefore required curve is y equal to x plus 1 by x plus 0. That means y equal to x plus 1 by x. So this is the required curve of the given problem. So this is the complete solution of this problem. Now the third problem చూసినట్లయితే the integrated factor of the linear differential equation dy by dx equal to 1 by 4x plus 3y. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ సంబంధించిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో క్లియర్ గమనించండి, ఇచ్చినటువంటిది dy by dx ఈక్వల్ టు 1 by 4x plus 3y ఇచ్చారు. సో దీని రెసిప్రోకల్ తీసుకుందాం. dx by dy ఈక్వల్ టు 4x plus 3y అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే dx by dy ఈ 4x ని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 4x ఈక్వల్ 3y అవుతుంది. సో ఇప్పుడు ఇది which is linear differential equation of x లో ఉన్నాం. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x లో dx by dy plus px equal to q. సో దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కావాలి. సో హియర్ p వాల్యూ -4 అవుతుంది, అలానే q వాల్యూ మనకి 3 అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ p dy తీసుకోవాలి. ఎందుకంటే మనకి x లో ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ p dy అవుతుంది. e పవర్ ఇంటిగ్రల్ p అంటే -4, సో -4 dy అవుతుంది. సో e పవర్ -4y అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగాడు, e పవర్ -4y అవుతుంది. ఒకవేళ సొల్యూషన్ కావాలనుకుంటే ద జనరల్ సొల్యూషన్ అది కూడా చేసుకుందాం. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో దీన్ని ఈక్వేషన్ 1 అంటున్నాను. సో x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e power -4y equal to integral of e power -4y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ అలాగే q వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, q వాల్యూ ఇక్కడ 3y అవుతుంది. సో q వాల్యూ 3y అవుతుంది. సో 3 పక్కన పెట్టేసుకుంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ y ఇంటూ e power -4y dy. సో దీనికి ఇంటిగ్రేషన్ 3 ఇంటూ y ఇంటూ e power -4y by -4 minus of y derivative 1 కాబట్టి 1 into e power -4y by -4 into -4 plus 16 plus 3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే e power -4y కామన్ తీసామనుకోండి. కామన్ తీస్తే ఇక్కడ మనకి -4 కామన్ తీసేయండి, 3/4 అవుతుంది ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి -1 by, సో ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ప్లస్ 1/16 ప్లస్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ వరకు అడిగారు కానీ సొల్యూషన్ కూడా చేసుకున్నాం. అలానే నెక్స్ట్ ప్రాబ్లం గమనించినట్లయితే లిమిట్ x → ∞ y of x వాల్యూ π/2 అని ఇచ్చారు. నౌ ద సొల్యూషన్ ఆఫ్ x³ sin y dy by dx వాల్యూ 2. అయితే cos y వాల్యూ కనుక్కోమంటున్నారు. దీని యొక్క సొల్యూషన్ cos y ఈక్వల్ టు ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ differential equation is x³ sin y into dy by dx equal to 2 అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో క్లియర్ గా గమనించండి, సెపరేట్ ద వేరియబుల్స్. వేరియబుల్స్ సెపరేట్ చేసినట్లయితే ఇక్కడ dy sin y ఉంది. సో దీనికి వైపు ఉంచేసింది sin y into dy. సో దీన్ని అటు పంపిస్తే 2dx by x³ అవుతుంది.
2dx by x cube. సో ఆల్రెడీ సెపరేట్ చేసాం కాబట్టి ఇంటిగ్రేటింగ్ కూడా తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ sin y dy ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 డిఎక్స్ అని రాయొచ్చు. సో దీనికి sin కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ y అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ 2 బై మైనస్ 2 ప్లస్ c అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది. సో క్లియర్ గమనించండి, ఇక్కడ మైనస్ కలిపి తీసుకున్నట్లయితే ఇంటిగ్రేట్ కాన్స్టెంట్ కాబట్టి మనం అలాగే తీసుకోవచ్చు. సో మైనస్ ఇంటూ చేస్తే cos y ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అవుతుంది. cos y ఈక్వల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అవుతుంది. సో ఇక్కడ మనకి cos y వాల్యూ అడిగాడు, కాకపోతే ఇక్కడ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవడానికి లిమిట్ ఎక్స్టెన్షన్ కి y ఆఫ్ x వాల్యూ π బై 2 ఇచ్చారు. సో దాన్ని ఉపయోగించుకుందాం. సిన్స్ లిమిట్ y టెండ్స్ టు x టెండ్స్ టు ఇన్ఫినిటీ y ఆఫ్ x ఈక్వల్ టు π బై 2 ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ గమనించండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ y ఆఫ్ x అంటే మనం క్లియర్ గమనించండి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ c ఈక్వల్ టు మనం దీని వాల్యూ π బై 2 తీసుకోవచ్చు. సో cos π బై 2. సో ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 బై ఎక్స్టెన్స్ టు 0 అవుతుంది. సో 0 ప్లస్ c ఈక్వల్ టు cos π బై 2 కూడా 0. సో డైరెక్ట్ c వాల్యూ 0 అవుతుంది. కాబట్టి మనకు సొల్యూషన్ ఏమవుతుంది? దేర్ఫోర్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ cos y ఈక్వల్ టు ఇందులో మనకి 1 బై x స్క్వేర్ ఉంది. cos y అంటే 1 బై x స్క్వేర్. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలానే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటి సొల్యూషన్స్ కూడా తర్వాత చేద్దాం. థ్యాంక్ యూ.